హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే లేడీస్కి ఎంతో ఇష్టమైన బ్యాంగిల్స్ ఉంటాయి కదా, గాజులు. అవి స్టోర్ చేసుకోవడానికి అయితే ఒక స్టోరేజ్ బాక్స్ చూపిస్తున్నా. ఈ స్టోరేజ్ బాక్స్ అయితే ప్లాస్టిక్దే. మనకి ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. చాలా బాగుంది. ఈ బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ అయితే మనకి రెండు విధాలుగా యూజ్ అవుతుంది. ఒకటి జ్యువెలరీ ఐటమ్స్ స్టోర్ చేసుకోవచ్చు, ఇంకొకటి బ్యాంగిల్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్లో అయితే 4 ప్లాస్టిక్ స్టిక్స్ వస్తాయి. బ్యాంగిల్స్ అయితే హోల్డ్ చేసుకోవడానికి మనకు చూడండి, బాక్స్కి సైడ్స్కి ప్లాస్టిక్ స్టిక్స్ హోల్డ్ చేసుకోవడానికి మనకి నాబ్స్ కూడా వస్తాయి. అదేవిధంగా ఈ ప్లాస్టిక్ స్టిక్స్ కూడా చూడండి, సైడ్స్కి అవి అందులో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా వస్తాయి. మనకు బ్యాంగిల్స్ అయితే ఎక్కడ పగులుతాయి అన్న ప్రాబ్లం కూడా లేదు. ఈ 4 స్టిక్స్ని నేనైతే వాటి ప్లేస్లలో సెట్ చేసి చూపిస్తున్నా చూడండి. స్టోరేజ్ బాక్స్లో వచ్చిన స్టిక్స్ అయితే వాటి ప్లేస్లో ప్లేస్ చేసిన తర్వాత బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, స్టిక్స్ ప్లేస్ చేసిన తర్వాత అయితే అవి కొంచెం కూడా కదలకుండా చాలా స్టిఫ్గా ఉంటాయి. మనకు బాక్స్ అటు ఇటు తిప్పినా కూడా అవి అయితే కదలకుండానే చాలా సేఫ్గా ఉంటాయి. ఇప్పుడైతే బ్యాంగిల్స్ కూడా ఈ స్టిక్స్కి వేసి చూపిస్తా చూడండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది స్టోరేజ్ బాక్స్. నార్మల్గా మనం యూజ్ చేసే బ్యాంగిల్స్ స్టాండ్ ఉంటుంది కదా, దానికంటే కూడా ఈ స్టోరేజ్ టైప్ ఉన్న బాక్స్ అయితే చాలా యూజ్ ఉంది. మనం ఎక్కడికైనా లాంగ్ టూర్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా బ్యాంగిల్ స్టాండ్ తీసుకెళ్ళలేం కదా, అందుకని ఇదైతే స్టోరేజ్ బాక్స్ లాగా ఉంటుంది. మనకి బ్యాగ్లో కూడా ఈజీగా పడుతుంది. మనం వెంటనే తీసుకెళ్ళచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు బ్యాంగిల్స్ కూడా ఎన్నంటే అన్ని తీసుకెళ్ళచ్చు బాక్స్లో స్టోర్ చేసుకొని. సో మనకి బాక్స్లో పెడితే బ్యాంగిల్స్ పగులుతాయన్న ప్రాబ్లం కూడా లేదు. కాకపోతే మనకి బాక్స్ బాగా స్టిఫ్గా ఉండాలి అంటే మాత్రం ఆ స్టిక్స్కి మాత్రం ఫుల్గా బ్యాంగిల్స్ నింపేసి ఉంచండి. అప్పుడు మనకి బ్యాంగిల్స్ అయితే ఒక్కటి కూడా కదలకుండా చాలా స్టిఫ్గా ఉంటాయి. స్టిక్స్ అయితే ప్లాస్టిక్వి కదా, బరువు ఎక్కువ అయితే ఒకవేళ ప్లాస్టిక్ లోపలికి ఇట్లా వంగిపోయినట్టు అవుతుందేమో అని అయితే ఏం లేదు. ఆ స్టిక్కి ఎన్ని బ్యాంగిల్స్ పడితే అంతవరకు మనం బ్యాంగిల్స్ అయితే నింపుకోవచ్చు. చూడండి, మనం నార్మల్గా యూజ్ చేసే బ్యాంగిల్స్ స్టాండ్ కాకుండా ఇలాంటి స్టోరేజ్ బాక్స్ అయితే మనకు బ్యాంగిల్స్ ఎంత బాగా సెట్ అయినాయో. మనకి చూడడానికి చాలా బాగుంది కదా ఈ స్టోరేజ్ బాక్స్ అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది స్టోరేజ్ బాక్స్. మీరు కూడా వెంటనే తీసుకోండి. ఇలాంటి స్టోరేజ్ బాక్స్ ఉండాలి ఖచ్చితంగా. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు మనం. చూడండి, ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ అన్నీ పైన పెట్టిన తర్వాత కూడా మనకి కింద కూడా ఇంకా ప్లేస్ ఉంది. ప్లేస్ను కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ కానీ, చైన్స్ కానీ, పిల్లలవి హెయిర్ క్లిప్స్ కానీ, ఇంకా సేఫ్టీ పిన్స్ ఇంకా చాలా ఉంటాయి కదా చిన్న చిన్నవి, అలాంటివి కూడా వేసుకోవచ్చు. మనకు ఆ 4 స్టిక్స్కి కూడా మనం బ్యాంగిల్స్ వద్దు, 2 సరిపోతాయి అనుకుంటే అట్లా కూడా ఆ స్టిక్స్ అయితే తీసేసి పక్కన పెట్టుకొని ఆ మిగతా ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. రెండింటికి కూడా ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్కి అండ్ జ్యువెలరీ ఐటమ్స్కి కానీ ఇంకా వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ కాకుండా ఇంకా వేరే జ్యువెలరీ ఐటమ్స్ కానీ, ఇంకా లేడీస్కి ఒక్కటేంటి ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ అయితే. ఈ స్టోరేజ్ బాక్స్ అయితే చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది మనకి ఆన్లైన్లో. 200 లోపే ఉంది దీని కాస్ట్ కూడా, ఎక్కువ కూడా ఏం లేదు. మనకి చాలా రీజనబుల్గానే దొరుకుతుంది. నేనైతే మీషోలో తీసుకున్నా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.